కార్తీక్ సూరజ్ దగ్గరికి వచ్చి, ఎందుకిలా ఆడవాళ్ళ మనసుతో ఆడుకుంటున్నావు సూరజ్? జ్యోత్స్న చాలా డిస్టర్బ్ అయింది. అందుకే పెళ్లి చేసుకోనని చాలా కఠిన నిర్ణయం కూడా తీసుకుంది. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. వెంటనే సరిదిద్దుకో. ఇదంతా పగతో చేసినట్టు ఉంది. జ్యోత్స్నని మాత్రం బాధపెట్టకు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాటతో సూరజ్, నిన్ను ఓ మాట అడుగుతా. సూటిగా చెప్పు బ్రదర్. నీకు దీపగారికి పెళ్ళయింది కదా? మరి జ్యోత్స్న మనసులో నుంచి మిమ్మల్ని తీసేయగలిగిందా? లేదు కదా? పోనీ పెళ్ళైన తర్వాత అయినా మిమ్మల్ని వదిలేయకుండా మీ వెనకే తిరుగుతుంటే మీకెలా ఉంటుంది అని అడుగుతాడు సూరజ్. చాలా చిరాగ్గా ఉంటుంది అని అంటాడు కార్తీక్. కదా, వేరే మనిషిని మనసులో పెట్టుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కూడా నాకు అలానే ఉంటుంది బ్రదర్. జ్యోత్స్న మనసులో నువ్వే ఉన్నావు. నిన్ను మర్చిపోయి వేరొకరిని పెళ్లి చేసుకోలేదు. ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు కాబట్టి పెళ్లి వద్దంటుంది. ఇదంతా జ్యోత్స్న ఆడుతున్న నాటకం బ్రదర్ అని అంటూ ఉంటాడు సూరజ్. ఏమన్నావురా? ఎవరిదిరా నాటకం అంటూ జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. ఇక సూరజ్ పై చేయలేపుతుంది జ్యోత్స్న. కొట్టకుండానే ఆగిపోతుంది. నా లైఫ్ గురించి, నా మనసు గురించి, నా నిర్ణయాల గురించి మాట్లాడడానికి నీకేం అర్హత ఉంది? నేను నాటకాలు ఆడుతున్నానా? నీకెలా తెలుసురా? ఎవరైనా చెప్పారా? నా మనసులో ఏముందో నీకెలా తెలుస్తుంది? ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నాతో మాట్లాడు. ఏదైనా చెప్పాలి అనుకుంటే నాతో చెప్పు. నా వెనక మాట్లాడే రైట్ నీకు లేదు. నేను నీ నిర్ణయాన్ని తప్పుపట్టానా? లేదు కదా. నువ్వు మాట్లాడింది తప్పు ఒప్పు అని అన్నానా? నువ్వు చెప్పాలనుకున్నా చెప్పావు. నేను విన్నాను. నీ విషయంలో నీకు ఎలా ఫ్రీడమ్ ఉందో నాకు అలాంటి ఫ్రీడమ్ ఉంది. నీకు ఏ అధికారం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. దాంతో సూరజ్, ఉంది. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా అని అంటాడు సూరజ్. ఏయ్, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని అంటుంది జ్యోత్స్న. చేసుకోవద్దు. నిన్నెవరు చేసుకోమన్నారు? అది నీ ఇష్టం. కానీ నిన్ను ఇష్టపడ్డం నా ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకున్నా ఇలా ఉండిపోయినా నా ఇష్టం మారదు. ఎందుకంటే నా ఇష్టం నీ నిర్ణయంపై ఆధారపడి లేదు అని అంటాడు సూరజ్. నా మనసు గురించి, నా గురించి మాట్లాడకు అని అంటుంది జ్యోత్స్న. మాట్లాడతాను. ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. నాకు నచ్చిన వాళ్ళ కోసం నేనే మాట్లాడతాను అంటూ అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతాడు.